నమాజు చదివే ఇమాం మరియు మౌజాన్లకు గౌరవవేతనాలు అందించాలి. దాచేపల్లి కౌన్సిలర్ షరీఫ్. ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్న అన్ని మసీదుల్లో నమాజ్ చదివే ఇమాం మరియు మౌజాన్ల గౌరవవేతనాలు నిలిపివేశారంటూ దాచేపల్లి పట్టణంలో 14వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ అన్నారు. సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం 2 నెలల క్రితం పెండింగ్లో ఉన్న ఇమాం గౌరవవేతనాలు విడుదల చేయాలని శాసనసభలో జీవో చేసి ఉన్నారని, పవిత్ర రంజాన్ ఉపవాస మాసం మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది కావునక ఫిబ్రవరి 20 తారీఖు లోపే గౌరవవేతనాలు విడుదల చేసి ముస్లిం ప్రజల్లో ఆనందం నింపాలని సందర్భంగా ఆయన కోరారు. ఎప్పుడైతే నిలిచిపోయాయో ఈ జీతాలు అప్పటి నుంచి కూడా మరి విడుదల చేయాలని చెప్పి అని జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నా కానీ ఈ మసీద్ అకౌంట్లో జమ అవ్వలేదు. మరి కొత్తగా ఇప్పుడు మార్చి 1వ తారీఖున పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు మొదలవుతున్నాయి కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మా ముస్లిం ప్రజలందరి తరఫున కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. ఫిబ్రవరి 15 కల్లా ఆ గౌరవ వేతనాలు కనుక విడుదల చేస్తే మరి మసీదు సంబంధించిన మరమ్మతులు కావచ్చు, జీతబద్దాలకు సంబంధించిన కూడా మరి అన్నీ కూడా సర్దుబాట్లు జరుగుతాయి. కాబట్టి మరి పవిత్ర రంజాన్ మాసం లోపలనే ఈ గౌరవ వేతనాలని విడుదల చేయాలని చెప్పి అని ఈ రాష్ట్రంలో ఉన్న మసీదులో ఉన్న ముస్లిం ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మీరు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ప్రజలందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఈ సందర్భంగా వేడుకుంటూ త్వరలోనే ఈ ఇమాముల మౌజుల గౌరవ వేతనాలు విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.